తర్వాత మళ్ళీ బెయిల్ పైన బయటకు వచ్చి మళ్ళీ వారితోని మాటలు ఇవన్నీ మాట్లాడటం ఇలా ఉండకూడదు అనేది వారు చెప్పేది. పక్కాగా ఉండాలి అని చెప్తున్నారు కేసు అనేది. ఇంకా నమస్కారం అండి నవీన్ గారు, మీకు అలాగే ప్యానల్ ఉన్నటువంటి మిత్రులకి, శ్రీరామ్ గారికి, కృష్ణవేణి గారికి, అందరికి కూడా నమస్కారం. శ్రీరామ్ గారు చెప్తుంది ఒక కోణం, అయితే నేనేం చెప్తానంటే సర్కంస్టెన్షియల్ ఎవిడెన్సెస్ అంటే సందర్భోచితంగా ఉండేటువంటి ఆధారాలు. ఈ పాలసీ ఎవరు చెప్తే మారుస్తారు? ముఖ్యమంత్రి చెప్తే మారుస్తారు. పాలసీ మార్చటం వల్ల ప్రభుత్వ ఖజానాకి ఎంత నష్టం జరిగింది, ఓ 40 మంది దీంట్లో చొరబడి ఎంతెంత డబ్బు తీసుకుని వెళ్ళారు అనే ఆధారాలు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఎవరు చెప్తే జరిగినాయి? ముఖ్యమంత్రి చెప్తే జరిగింది. ఎక్సైజ్ శాఖ మంత్రి ఏమంటున్నాడు? నాకు తెలియదు అంట. నాకేం చెప్పలేదు, పాలసీ మారింది, ప్రభుత్వం సారా మద్యం అమ్ముద్దంట అని చెప్పాడు. నిన్న ఫోన్లో ఆన్లైన్లో ఆయనకి పిలిస్తే రాకపోతే తిరుపతి నుంచి నారాయణ స్వామి గారికి ఫోన్లో కొన్ని క్వశ్చన్స్ అడిగారు. అతను భయపడుతున్నాడు పాపం. నేనేం చేయలేదు, నేనేం తెలియలేదు, నెలకు 50 లక్షలు చొప్పున ఇచ్చారు నాకు, దానికి నేను మళ్ళీ జైలుకి వెళ్ళాలా అని చెప్పి అతను భయపడతా ఉన్నాడు. ఇక్కడ మీరు ఒక విషయం గమనించండి. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడేవాడు? ఈ సిబిఐ ఈడీ కేసుల్లో నేను ఎప్పుడైనా సెక్రటరియట్కి వచ్చానా, నేను ఎప్పుడైనా అసెంబ్లీకి వచ్చానా, నేను ఎక్కడైనా సంతకం పెట్టానా, నేను ఎవరితో అయినా ఫోన్లో మాట్లాడి చెప్పానా అని వాదించాడు. కానీ సిబిఐ మాత్రం ఈ కార్యక్రమాలన్నీ జరగడం వల్ల అంతిమ లబ్ధిదారుడు నువ్వే, ఈ 47,000 కోట్లు మేము గుర్తించిన ఆస్తులు అటాచ్ చేస్తున్నాం, అదిగో 11 కేసులు నీ మీద పెట్టామని చెప్పి సిబిఐ వాళ్ళు చెప్పారు. ఎక్కడ ఆధారాలు లేవు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మాట్లాడినట్లేదు, సంతకాలు పెట్టినట్టు లేదు. కానీ అంతిమ లబ్ధిదారుడు అతనే. అలాగే ఈడీ ఇతను పెట్టినటువంటి షెల్ కంపెనీల్లోకి డబ్బులు రావటం, డబ్బులు వెళ్ళటం, ఇవన్నీ కూడా ఒక 6 కేసులు వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఇక్కడ కూడా అంతే. ఇదంతా ఎవరి కోసం చేశారు? ఈ దొరికిన 67 కోట్ల రూపాయలు కానీ, లేకపోతే 7-8 టన్నులు కానీ, వాళ్ళు పంపించినటువంటి ఫోటోలు, జగన్మోహన్ రెడ్డికి పంపించినటువంటి ఆ నోట్ల కట్టలు మధ్యలో నుంచొని, కార్ల ఫ్యాక్టరీ, సినిమాలు, బంగారం కొనటం, అలాగే రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడం, గార్మెంట్స్ ఎగుమతి చేయటం, దిగుమతి చేయటం, ఈ డబ్బంతా కూడా దుబాయ్లో పెద్ద అపార్ట్మెంట్ తీసుకోవటం, ఇవన్నీ కూడా ప్రభుత్వం అండ లేకపోతే, బిగ్ బాస్ సపోర్ట్ లేకపోతే ఇవన్నీ చేయలేరు. మిథున్ రెడ్డి ఎవరెవరితో ఎప్పుడు మాట్లాడాడు, ఎన్నిసార్లు మాట్లాడాడు, అన్నీ కూడా వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఛార్జ్ షీట్లో వీళ్ళు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడింది కూడా సిట్ చూపిస్తుంది. ఇప్పుడు ఇవాళ లేటెస్ట్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎవరి ఫోన్లో నుంచి ఎవరికి ఫోన్లు చిదిమేసిన కసిరెడ్డి 12 ఫోన్లు చిదిమేశారు. అయినప్పటికి కూడా కాల్ డేటా, ఫోటోలతో పాటు లాగారు. ఇవాళ ఈ ఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చిన తర్వాత, ఈ శాటిలైట్ కనెక్షన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత మనం మెసేజ్ డిలీట్ చేసినంత మాత్రాన డిలీట్ అవ్వదు. ఇప్పుడు పాస్ సినిమాలో రావు గోపాలరావు ఉంటాడు, ముత్యాల ముగ్గులో, ఒక ఫోటోలు వస్తూ ఉంటాయి. ఒక ఆఫీసరు ఒక అమ్మాయితో డ్యాన్స్ చేసిన ఫోటోలు వస్తూ ఉంటాయి. అతనే చింపేస్తూ ఉంటాడు. చింపేస్తూ ఉంటే రావు గోపాలరావు ఏమంటాడంటే, ఇదిగో చూడు ఆఫీసరు, చింపేస్తే చిరిగిపోయేది కాదు, చెరిపేస్తే చెరిగిపోయేది కాదని చెప్పి ఇంకొక ఫోటో తీసుకొస్తుంటాడు. ఒకటి వెనక ఫోటో అందిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ అవసరమే లేదు. మొత్తం ఫోన్లో మొత్తం గవర్నమెంట్ దగ్గర మొత్తం వ్యవహారం అంతా ఉంటుంది. వాళ్ళు అనుకుంటే మొత్తం కూడా తీయగలరు.
కాబట్టి ఈ సిట్టు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని మొదటి ఛార్జ్ షీట్ లో పెట్టలేదంటే మిథున్ రెడ్డిని కూడా పెట్టలేదు. మిథున్ రెడ్డి పాత్రను పెట్టారు తప్పితే, జగన్మోహన్ రెడ్డి పాత్రను పెట్టారు తప్పితే ఛార్జ్ షీట్ లో వాళ్ళు పెట్టల. 90 రోజుల లోపులోనే ఈ 12 మంది ఎవరైతే జైల్లో ఉన్నారో ఆ 90 రోజుల్లోనే ఆ ఛార్జ్ షీట్ పెట్టకపోతే వాళ్ళందరికీ బెయిల్ వచ్చేస్తారు. అందుకనే 88 రోజులకు పెట్టేశారు. ఇప్పుడు తాపీగా ఒక 20 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని నోట్లు చూశాడు, ఎన్ని ఫోటోలు చూశాడు, ఏం మాట్లాడాడు మొత్తం వచ్చేస్తాడు. పీకల్లాగా కూరుకుపోయాడండి జగన్మోహన్ రెడ్డి దీంట్లో. ఇదాక శ్రీరామ్ గారు అన్నట్టు నేను కూడా చెప్పాలనుకున్నా ముందే, సిట్ని మనం బాగా అభినందించాల. సిబిఐ కంటే కూడా సిట్ బాగా పక్కడబందీగా పనిచేసింది. సిబిఐ ఇంకా కాస్త దాని ఏమంటారంటే లూజ్ ప్యాకింగ్ ఉంది సిబిఐలో. సిట్ బ్రహ్మాండంగా పనిచేసింది. పాలుకు పాలు నీళ్లకు నీళ్లు విడదీసిన పద్ధతిలో ఇది జరుగుతూ ఉంది. ఇవాళ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎంత ఒక వారం 10 రోజులు ఆలస్యమైనా పర్వాలేదు, కానీ ఇది ప్రజల్లో విస్తృతంగా వెళ్తుంది. ఏ రకంగా నకిలీ మద్యాన్ని, స్పిరిట్ని రంగునీళ్ళు వేసి మన చేత తాగిచ్చాడు, మన భర్తలు ఎలా చనిపోయారు, ఎంతమంది కిడ్నీలు, కాలేయాలు, అవన్నీ సరే సార్ రఫీ గారు, అవన్నీ ఒక రికార్డులు ఉన్నాయి. ఒక్క నిమిషం. ఏ రకంగా ఇవన్నీ కూడా ఆర్గన్స్ అన్ని దెబ్బతిని ఎన్ని లక్షల మంది హాస్పిటల్ చేరారు మొత్తం డేటా ఇచ్చింది వాళ్ళ ఆంధ్రజ్యోతి. 14 నుంచి 24 దాకా కిడ్నీలే ఎంతమంది పాడైనాయి, లివర్ ఎంతమంది పాడైనాయి మొత్తం ఇచ్చింది. ఇవాళ ఇది ప్రజల్లోకి వెళ్ళింది. ప్రజల్లోకి ఇది రోజు రోజుకి వెళ్ళిన తర్వాత ప్రజలకు అర్థమైంది, ఓహో మన బ్లడ్ మనీతో ఇతను డబ్బులు సంపాదించాడు. ఈ సంపాదన అంతా కూడా బ్లడ్ మనీ. ఇప్పుడు మనం ఆ కేరళ నర్సు ఉరి శిక్షని రద్దు చేయడానికి 8 కోట్ల రూపాయలు బ్లడ్ మనీ అందజేస్తామన్నా సరే వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా. ఆ బ్లడ్ మనీ సంస్కృతి మన దగ్గర లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగింది కూడా పేద బడుగు వర్గాల బ్లడ్ మనీ లాగేశాడు. పీల్చేశారు వాళ్ళందరూ కలిసి. పీల్చేసి ఈ ముడుపుల రూపంలో 3,500 ఈ నకిలీ మద్యం తర్వాత వస్తుంది. ఎందుకంటే 12 డిస్టిలరీల మీద ఏకదాటిన దాడులు చేసి ఆ రికార్డులన్నీ తీసుకున్నారు. అవి కూడా పెట్టారు దీంట్లో. కొన్ని డిస్టిలరీల పేర్లు కూడా ఉన్నాయి. అది సపరేట్ గా విచారిస్తారు. అది సార్ చాలా పెద్ద డిబేట్ డిస్కస్ చేద్దాము. ఒకసారి కృష్ణవేణి గారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాం. ఇవాళ ప్రజలకి అర్థం